ఇలాంటి కుబేర విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. మనీ బాగా కూడుతుంది అంటారు. అది నిజమో కాదో నాకు తెలియదు కానీ షాప్లోకి వెళ్ళి నేను అతన్ని అడిగితే ఇలాంటి కుబేర విగ్రహం ఉంటే డబ్బులు బాగా వస్తాయి, ఇదైతే 10,000 పెట్టి తీసుకున్నా నేను అన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫియర్ వ్లాగ్. ఈరోజు బజార్కి వెళ్ళి చిన్న షాపింగ్ చేసాము. చాలా వస్తువులు అయితే కాలేదు కానీ ఈ రెండే తెచ్చాము. నిన్న బకెట్ విరిగిపోయింది, అందుకనైతే బకెట్ తీసుకున్నాం అనేసి వెళ్ళాను. ఒక బకెట్ అయితే తీసుకున్నా. మా సార్ ఇంకా ఒకటి తల్లి అనేసి అన్నాడు. బకెట్ రెండు బకెట్ నీకు నాకు ఒకటి నీకు ఏ కలర్ కావాలి? రెడ్ కావాలి. సరే, నీకు రెడ్, బ్లూ కలర్. ఇంకా వస్తువు ఇంకా ఇవైతే రాగి బిస్కెట్స్, స్నాక్స్ లాగా టైము తింటుంది. అందుకనే రాగి బిస్కెట్ పిల్లలకి మంచిది, మనకైనా మంచిది. బిస్కెట్స్ స్నాక్స్ పాలల్లో వేసుకొని తినే బిస్కెట్స్. ఇవి వచ్చి పాలు. ఇంకా ఇవి వచ్చి ఖర్జూరం. ఖర్జూరం ఏం తీసుకున్నానంటే స్కూల్లో 11:30కి అలా పిల్లలు తింటారు ఏదో ఒకటి. ఆ టైంలో ఏదో ఒక స్నాక్స్ పెట్టాలి కాబట్టి ఖర్జూరం పెడితే మంచి ఖర్జూరం తీసుకొచ్చిన. ఈ 2 బకెట్ అయితే తీసుకొచ్చిన. ఒక బకెట్ వచ్చి 270 రూపీస్ అయితే పడ్డాయి. ఇవి రెండు చాలా మంచి క్వాలిటీ ఉంటాయి. రేట్ ఎక్కువ పర్లేదు, క్వాలిటీ కొనుక్కుంటే చాలా రోజులు ఉంటాయి. లేదంటే అయితే మంచిగా కనుకొచ్చాము. 2 బకెట్లు అయితే కనిపించాము. ఇంకా మేము వెళ్ళిన షాప్ లో బకెట్లే కాకుండా ఇంకా ఏమేమి సామాన్లు అక్కడ అమ్ముతారు అనేది మొత్తం వీడియోలో ఉంటది, చూడండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఓకేనా? ఇంకా మాతో పాటు మా కార్తిక కూడా వచ్చింది కదా బజార్కు. ఈ కార్తిక ఏమేమి తీసుకునిందో చూడండి. ఏం తీసుకున్నా చూపించు. ఏంటి అవి? కలర్సా? స్కెచెస్ అంటాం వాటిని. స్కెచ్లు. తర్వాత ఇంకేం తీసుకున్నావు? షార్పనర్. తర్వాత ఎరేజర్. సో ఇవి కార్తీక అయితే తీసుకునిందబ్బా. ఇంకా ఏం తీసుకున్నావు కార్తీక? ఓకే, ఇవైతే మా కార్తీక తీసుకునింది. ఈ సామాన్లన్నీ మేము తీసుకున్నాం అనమాట. ఇంకా బకెట్లు ఎక్కడ తీసుకున్నాము? ఆ షాప్లోకి అయితే వచ్చేసాము. ఈ షాపు శివాలయంకి ఎదురుగా రాజాబాట వీధి ఉంది, అక్కడ ఉంటుంది ఈ షాపు. ఈ షాప్లో ఒకటి ఉంది, ఒకటి లేదు అనుకోకుండా మొత్తం వంటకు సంబంధించిన సామాన్లు, తర్వాత బకెట్లు, మొత్తము వైరింగ్ సంబంధించిన సామాన్లు అన్నీ కూడా ఉన్నాయి. ఒకటి ఉన్నాయి, ఒకటి లేవు అనుకోకుండా మొత్తం ఉన్నాయి. ఇంకా ఇంతకుముందే 2 షాపులకు వెళ్ళాము, అక్కడైతే అంత క్వాలిటీ లేవు. అందుకనే మళ్ళీ ఈ షాప్కి వచ్చాము. నాకు ఈ షాపు తెలియదు, ఎక్కడో సందులో ఉంది. మా సారు నేను ఒక షాప్ చూపిస్తారా, ఎందుకు ఎప్పుడు వచ్చినా ఆ 2 షాపులకి వెళ్తావు, మళ్ళీ నువ్వు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు, అన్నీ ఉన్నాయి ఒకే చోటే అనేది చెప్పేసరికి ఈ షాప్కి అయితే వచ్చేసాము. సో నేను ఇక్కడ బకెట్లు కొనుక్కుందామని వస్తే ఇంకా నా కన్ను అంతా స్కూలు క్యారీ బాక్స్ ఉంటుంది కదా, దానిపైన పడింది. తీసుకుందామనేసి బాగానే ఉన్నాయి కానీ పైన ప్లాస్టిక్ మూత వచ్చినాయి. ఇప్పుడు అంతా అలానే ఉన్నాయిలే క్యారీ బాక్సులు అంతా, ఎక్కడ ఆన్లైన్లో కానీ లోకల్లో కానీ మొత్తం అట్లనే ఉన్నాయి. సో పైన ప్లాస్టిక్ వస్తే బాగుండదు అనేసి ఇంకా అలానే పెట్టేశాను. ఇంకా ఈ షాప్లో వచ్చి ఇవేంటి సోప్ బాక్సులు చూస్తున్నా ఇక్కడ. వామ్మో, సోప్ బాక్స్ ఒక్కటే వచ్చి 110 అంట. అందుకనేసి ఇంత బడ్జెట్లో ఏం అవసరం లేదు ఇప్పట్లో అనేసి అక్కడే పెట్టేసాం. మళ్ళీ నాకు వద్దులే అనేసి. నిజంగానే మన లేడీస్ కొంచెము బడ్జెట్ గురించి అయితే ఆలోచించాలి కంపల్సరిగా. సో నేను కూడా అదే దారిలో వెళ్ళాను అనుకోండి. మనము వచ్చింది ఒకదానికి మళ్ళీ వేరే తీసుకోవాలంటే ఇప్పట్లో కాదు కదా అనేసి నేను మళ్ళీ వెనక్కి వచ్చేసా.
ఈ ఫుల్ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. సపోర్ట్ చేయండి దయచేసి. సో డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. మా ఛానల్ని మీరే ముందుకు తీసుకెళ్ళాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యువర్ సపోర్ట్ మాకు ఉంటుందని ఎప్పుడైనా కోరుకుంటున్నా. సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పొద్దుటూరులో ఎవరైనా ఉంటే రాజాబాట వీధిలో ఈ షాపు ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి ఎలా ఉందో షాప్లో ఉన్న ఈ సామాన్లు రేటు ఎంతనో కనుక్కోండి. కొంచెం పర్లేదు, కొన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి, కొన్ని రేట్లు తక్కువ ఉన్నాయి. అయితే క్వాలిటీ మాత్రం బాగున్నాయి. ఒకసారి చూడండి.